ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు అంటారు కదా. అటువంటి అన్నాన్ని తినేటప్పుడు ఎలా తినాలి అని ఈ కథ ద్వారా తెలుసుకుందామా. మంత్రి పదవి లభిస్తే కొండ మీద హనుమను దర్శించుకుంటానని మొక్కుకున్నాడు రాయుడు. రాయుడికి మంత్రి పదవి లభించింది. కొండ మీద హనుమంతుని దర్శించుకొని కొండ కింద ఉన్న తిక్కశంకరయ్య హోటల్లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు. అక్కడ హోటల్ని చూసి విస్తుపోయాడు. 2 అంతస్తులతో వైభవపేతంగా ఉంది. చాలా కార్లు నిలిచి ఉన్నాయి. అక్కడ జనం కూడా చాలామందే ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అక్కడ చిన్న పెంకుటిట్లో ఉండేది ఆ హోటలు. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రాంతి ఉపాధ్యాయుడు నడిపేవాడు. అంటే రిటైర్డ్ మాస్టర్ గారు. అరిటాకుల్లో భోజనం పెట్టేవాడు. 2 కూరలు, 2 పచ్చళ్ళు, పప్పు, పులుసు అన్నీ ఉండేవి. మంచి మంచి గుమగుమలాడే నెయ్యి కూడా ఉండేది. వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు. హాయిగా తినండి, నిదానంగా తినండి, తొందర ఏమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికి బెత్తం పట్టుకొని తిరిగేవాడు. ఎంత కావాలో అంతే పెట్టించుకోండి, ఆహారాన్ని వృధా చేయకండి అని హెచ్చరిస్తూ తిరిగేవాడు. ఎవరైనా పారేస్తే చేయి చాపమని బెత్తంతో కొట్టేవాడు. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పారేస్తే దెబ్బలు తినాల్సిందే. బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టేవాడో ఇక్కడ అంతే. అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడంతో అక్కడ పదార్థాలు చాలా రుచిగా ఉండడంతో అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. అందరూ అతన్ని తిక్క శంకరయ్య అని పిలిచేవాళ్ళు. రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు. పెద్ద వ్యాపారవేత్తగా డబ్బు బాగానే గడించాడు. అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీద హనుమను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండ మీద స్వామిని దర్శించుకొని ఆ హోటల్లో భోజనం చేద్దామని వచ్చాడు. శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి ఇది వెయ్యండి అని అన్నీ వేయించుకొని తిన్నంత తిని సగం పారవేసి చేయి కడుక్కున్నాడు. అది చూసి శంకరయ్యకు కోపం నషాలానికి అంటింది. బెత్తం పట్టుకొని రాయుడి దగ్గరికి వచ్చి చేయి చాపమన్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు అతను ఎవరనుకున్నావు, పెద్ద జమీందారు, అయినా డబ్బు చెల్లిస్తున్నాం, మా ఇష్టం వచ్చినట్టు తింటాం పారేస్తాం, మీకేంటి అన్నారు అతను వెంట వచ్చిన వాళ్ళు. మీరు డబ్బు చెల్లించినా సరే పారేయడానికి మీకు హక్కు లేదు. ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా ఆకలేస్తే డబ్బు తింటారా? మీకు అందరికీ కూడా సామాజిక బాధ్యత ఉండాలి. బరువు బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి. అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని వృధా చేయకూడదు. ఇలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాల వారికి తినడానికి తిండి దొరకదు అన్నాడు. రాయుడు నవ్వుతూ చేయి చాపాడు. శంకరయ్య బెత్తంతో గట్టిగా కొట్టాడు. అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాడు. ఇప్పుడు మంత్రి పదవి లభించింది. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్లో ప్రవేశించాడు తన అనుచరులతో పాటు. శంకరయ్య గారు చనిపోయినట్టున్నారు. అతని ఫోటో అక్కడ బల్ల మీద పెట్టి ఉంది, పూలమాల వేసి. ఆ ఫోటో వెనుక అతని బెత్తం కూడా ఉంది, బూజుపట్టి. మంత్రిగారు వచ్చారని అక్కడ యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగ హడావిడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు. అందరూ తినలేక చాలా పారేశారు. అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది. తట్టుకోలేకపోయాడు. శంకరయ్య ఫోటో వెనుకొన్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు. కోపంగా విఘ్నేశ్వరయ్య దగ్గరికి వెళ్ళి, ఇంత అతిమర్యాద చేసే అవసరం లేదు, ముందు నీ బాధ్యత తెలుసుకో, ఎంత భోజనం వృధా అయ్యింది చూడు అని అతని చేయి చాపమని చితకబాదాడు. ఆ బూజు పట్టిన బెత్తాన్ని ముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు. ఈ కాలంలో కూడా అటువంటి నేతలు ఉన్నారా? ఉంటే వారికి పాదనమస్కారం చేయవలసిందే. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకి అన్నమో రామచంద్ర అని ఏడ్చే గడితి పడుతుందని పెద్దలు చెప్తారు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనమంతా కూడా ఎక్కడైనా సరే తినే పదార్థాలను వృధా చేయకూడదు. ఇప్పటికీ మా ఇంట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాం. మరి మీరు? జై గోవిందా.